ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 14వ భాగము. విశ్వేశ్వరలింగము వారణాసి. 1వ భాగము. వారణాసి క్షేత్రంలో వెలసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనా శ్లోకం చెబుతూ ఉంటారు. సానందమానందవనే వసంతం ఆనందకరం హతపాప బృందం వారణాసినాదమనాథనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేని నా బలహీనతను గుర్తెరిగి, ఈశ్వరా, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. ఓ విశ్వనాథుడా, నీకు నేను శరణాగతి చేస్తున్నాను అని ప్రార్థనా శ్లోకమును ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమున జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒకసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. అసలు కాశీ నేను రాను అన్నవాడు కానీ వెళ్ళనన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనినాడు ఈ పట్టణంలోకి ప్రవేశం చేయలేడు. మొట్టమొదట ఈ లోకమునకు ఉపాసనా క్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలసిన మొట్టమొదటి భూమి ఏది ఉన్నదో అది వారణాసి. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనపడింది. వీరు సృష్టి చేయడానికి వచ్చారు. దీనినే శాస్త్రం నారాయణ నారాయణి అని మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ చూసి, నీ సంకల్పం మాకు తెలిసింది, మేము ఏమి చెయ్యాలి అని అడిగారు. అప్పుడు ఆయన తపించండి అని చెప్పాడు. నిర్గుణం నుండి సగుణమైన తరువాత ఆయన నోటి వెంట పలికిన మొట్టమొదటి మాట తపింపుడు అనేది. అప్పుడు ఎక్కడ తపస్సు చేయాలి అని అడిగారు. అప్పుడు ప్రపంచమంతా నీటితో నిండిపోయి ఉంది. వెంటనే ఈశ్వరుడు పరిశీలించి ఒక పట్టణమును సృష్టించాడు. అదే వారణాసి. అనగా అసలు ఈ బ్రహ్మాండమునందు సృష్టించబడిన మొట్టమొదటి పట్టణము వారణాసి. చావడం పుట్టడం ఇంకొకటి తెలియక చచ్చి పుడుతున్న మనకి ఒక గురువు దొరికి ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేకుండా చేశాడు. ఇలా బ్రతికేటట్లు చేయడానికి కాశీ ఇప్పుడు మోక్షపురి అయ్యింది. కాశీ భోగపురి కాదు. మీరు చేసిన పాపరాశి దగ్ధం అయిపోవాలి అంటే వాడు శరీరంతో కాశీ పట్టణంలోకి ప్రవేశించగలిగితే వానికి ఈశ్వరుడు మోక్షమిస్తాడు. ఈశ్వరుడు వ్యక్తి ఖాతాలో పడిపోయి ఉన్న కొన్ని కోట్ల జన్మల నుంచి చేసిన పాపపుణ్యములనే పర్వతములను కాశీలో అడుగుపెట్టగానే చూస్తాడు. ఆ పట్టణంలో అడుగుపెట్టినంత మాత్రం చేత పాపపుణ్యములను ఉత్తర క్షణమునందు కాశీ పట్టణమునందు అడుగు పెట్టగానే ధ్వంసం చేసేస్తాడు. అందుకే చచ్చిపోతే కాశీ వెళ్ళి చచ్చిపోవాలన్నారు. కాశీ పట్టణానిది విచిత్రమైన స్థితి. ఎప్పుడు చేసిన పాపం అప్పుడే పోతుంది. విశ్వేశ్వరుడు తీసేస్తూ ఉంటాడు. వాడు ఊపిరి వదులుదామనుకునేటప్పటికీ వాడికి పాపం లేదు, పుణ్యం లేదు. అప్పుడు ఆ వ్యక్తి మోక్షమును పొందాలి. ఇది ఈశ్వర ప్రతిజ్ఞ. అది జ్ఞానం ఇచ్చే క్షేత్రం. అందుకనే అది పరమేశ్వరునకు అత్యంత ప్రియమైన పట్టణం అయ్యింది. ఇప్పుడు 5 క్రోసుల కాశీ పట్టణం సిద్ధం చేసి ఇక్కడ తప్పించండి అన్నాడు. శ్రీహరి కూర్చుని అక్కడ గొప్ప తపస్సు ప్రారంభం చేశాడు. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరమునకు పట్టిన చెమట ఆకాశంలో తెల్లటి రూపంలో నదిగా ప్రవహించి వెళ్ళిపోతోంది. అలా వెళ్ళిపోతుంటే ఆయన తపస్సులోంచి బహిర్ముఖుడై ప్రవహించి వెడుతున్న నీళ్లవంక చూసి ఆశ్చర్యపోతున్నాడు. శ్రీ మహావిష్ణువు శరీరము నుండి పుట్టిన తపో వ్యగ్రత చేత కలిగిన జలధార ఆయన కూర్చున్న కాశీపట్టణమును ముంచెత్తేస్తోంది. ఇప్పుడు శంకరుడు చూసి తన త్రిశూలం చేతపట్టి పైకెత్తాడు. ఇప్పుడు ఆ పట్టణమునకు త్రిశూల స్పర్శ కలిగింది. నీళ్లలోంచి భూమి పైకి వస్తూ కనపడింది. ఆ సందర్భంలో శ్రీహరి చెవికి పెట్టుకున్న కుండలం ఒకటి జారి ఆ నీళ్లలో పడిపోయింది. అది ఎక్కడ పడిందో అదే మణికర్ణికా తీర్థం అయ్యింది. అప్పుడు శివుడు అక్కడ ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పటి వరకు ఈ పట్టణమును మాత్రమే సృష్టించాను. లయం జరిగినప్పుడు ప్రళయ జలములందు ఈ లోకమంతా మునిగిపోతుంది. కానీ
ఈ కాశీ నా త్రిశూలమునకు పైన నిలబడింది కాబట్టి ఈ పట్టణము మునగదు. ఈ కాశీ పట్టణం అలాగే ఉండిపోతుంది అన్నాడు. కాబట్టి కాశీకి లయం లేదు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలోకి వెళ్ళాడు. ఆయన నాభిలోంచి ఒక కమలం ఆవిర్భవించింది. ఆ కమలంలోంచి బ్రహ్మ వచ్చారు. వేదమును ఆధారంగా చేసుకొని ఈ సమస్త సృష్టిని చెయ్యడం ప్రారంభం చేశారు. కాబట్టి సృష్టి రచన ప్రారంభం అయిన భూమి వారణాసి. వారణా అసి అని 2 నదుల సంగమ క్షేత్రం వారణాసి. శంకరుని జటాజూటం మీద పడి అక్కడి నుండి క్రిందకి ప్రవహించి వచ్చిన గంగానది ఒరిపిడితో ప్రవహించిన భూమి వారణాసి. అందులోంచి ప్రజాపతులు, మనువులు, దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థన చేశారు. ఈశ్వర, ఈ సృష్టి ప్రారంభం నిర్గుణం సగుణం అవడంతో మొదలైంది. ఆ స్వరూపమును శ్రీ మహావిష్ణువే చూశారు. కాబట్టి విశ్వమునకు ఈశ్వరుడవు కనుక నీవు విశ్వేశ్వర నామముతోనూ, విశ్వమునకు నాదుడవు కనుక విశ్వనాథుడను నామంతోనూ పిలువబడతావు అని చెప్పింది. సృష్టి చేయగలదు, స్థితి చేయగలదు, లయం చేయగలదు. మీరు ప్రయత్నపూర్వకంగా చేయవలసినది ఉపాసన. అందుచేత అది స్వయంభూలింగం అయింది. ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఇప్పుడు ఈ సృష్టి నిలబడడానికి ఆహారం అవసరం. ఇప్పుడు ఆ పని చేయడానికి అమ్మవారు అన్నపూర్ణగా వచ్చింది. తన భర్త విశ్వభర్త అయి అక్కడ కూర్చుంటే అన్నపూర్ణ అయి తాను అందరికీ అన్నం పెడతానని మునికాంతలు అందరూ సంతోషపడేటట్లుగా ఆ శివశక్తి ఏ సృష్టికి హేతువైనదో అదే అన్నం పెట్టడానికి ప్రకృతిగా మారింది. భవాంగ పతితం తోయం పవిత్రమితి పస్పృశు అన్నారు వాల్మీకి రామాయణంలో. శంకరుని శరీరమును తాకి క్రింద పడింది కాబట్టి గంగకు అంత పవిత్రత వచ్చింది. గంగ ఉత్తరమున పుట్టి దక్షిణమునకు ప్రయాణం చేయడం మొదలుపెట్టి వారణాసి క్షేత్రం వరకు దక్షిణాభిముఖంగా వచ్చింది. వారణాసి పట్టణంలో ఉత్తరాభిముఖం అయ్యింది. మనం కూడా సృష్టిలో భగవంతుని నుండి విడివడి జీవస్వరూపంతో పుడుతూ చనిపోతూ ఉంటాము. ఉత్తరమునకు వెళ్ళడం అంటే మళ్ళీ పుడుతూ ఉండడం, దక్షిణానికి వెళ్ళడం అంటే శ్మశానమునకు వెళ్ళడం. మనం అందరం అలానే తిరుగుతున్నాము. మీరు ఈశ్వరాభిముఖులైనప్పుడు ఈ తిరగడం అన్న చక్రం తిరగడం ఆగిపోతుంది. అప్పుడు అదే ఆఖరి జన్మ అవుతుంది. గంగ కాశీలో ఉత్తరమునకు తిరిగింది కాబట్టి కాశీ గంగను పరమ పవిత్రంగా భావిస్తాము. పరమశివుడు మహాజ్ఞాని. ఆయన అనురాగమును నలుగురు చూరగొన్నారు. గౌరీదేవి, గంగాదేవి, కాశీపట్టణం, దాక్షారామం. కాశీ మోక్షపురి. పెద్దలైన వారు ముందు నడవడిని చూపిస్తే వెనకనున్న వాళ్ళకి అలవాటు అవుతుంది. అందుకని వ్యాసుడిని అటువంటి పరీక్షకి నిలబడగలిగిన వ్యక్తిగా విశ్వేశ్వరుడు నమ్మి ఒక 7 రోజుల పాటు ఆయనకి అన్నం దొరకకుండా చేశాడు. వ్యాసుడికి అక్కసు పుట్టింది. తనకు కాశీలో అన్నం దొరకలేదు కాబట్టి కాశీని శపిస్తానని అన్నాడు. కాశీ జోలికి వెళితే ఈశ్వరుడు ఊరుకుంటాడా? వ్యాసుడు శాపజలమును పట్టుకోగానే గబాలున అక్కడ ఉన్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 50 సంవత్సరముల స్త్రీ బయటకు వచ్చి, నీ మనశ్శుద్ధిని లోకమునకు తెలియజేయడం కోసం నీలకంఠుడు ఈ పరీక్ష పెట్టాడు. కాశీని శపిద్దామనుకున్నావా? అన్నం లేదని కదా నీవు బాధపడిపోతున్నావు. ఒకసారి గంగానదికి వెళ్ళి స్నానం చేసి మధ్యాహ్న కాలంలో చేయవలసిన సంధ్యావందనం చేసి శివలింగమునకు అభిషేకం చేసుకొని నీ శిష్యులతో రా, అన్నం పెడతాను అన్నది. వ్యాసుడు వెళ్ళి గంగా స్నానం చేసి సంధ్యావందనం అభిషేకం చేసుకొని శిష్యులతో తిరిగి వచ్చాడు. ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూర్చున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు అని అనుకుని ఆపోసన నీళ్లు చేత్తో పట్టుకునేసరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు, భక్ష్య భోజ్య చోష్య లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిగారం చెయ్యబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి
భోజనాలు చేసేసి ఉత్తరాపోసనం పట్టేశారు. అమ్మవారు వచ్చి మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు, అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చొనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడావిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలి పొమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అప్పుడు శంకరుని తీసుకువచ్చింది. అప్పుడు వ్యాసుడు అమ్మవారి వంక అయ్యవారి వంక చూశాడు. అప్పుడు శంకరుడు, వ్యాస, నీవు ప్రాజ్ఞుడవని 7 రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసి పట్టణంలో ఎవరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తర క్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్పుకున్నాడు. వెనక్కి తిరిగి బాధలో, అయ్యో, కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అప్పుడు వెనుక నుంచి అమ్మవారు, వ్యాస, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము మోక్షము రెండూ దొరుకుతాయి. కాబట్టి నీవు ఇక్కడ నుండి దాక్షారామం వెళ్ళిపో అంది. ఇది అన్నపూర్ణ తత్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం. ఓం శివాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.